She's a devil. పాడుతా తీయగా చల్లగా విద్య. ఏం పాట పాడుతున్నావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు విత్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్ పాడడానికి ట్రై చేసే పాట వేణువై వచ్చాను భువనానికి. చిత్రం మాతృదేవో భవ, సంగీతం ఎంఎం కీరవాణి గారు, సాహిత్యం వేటూరి సుందరమూర్తి గారు, పాడిన వారు చిత్రమ్మ గారు అండ్ కీరవాణి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రయత్నం చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ.
वै ॐ शान्ति शान्ति शान्तिः రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోయాను గగనానికి గాలినైపోయాను గగనానికి. నాన్నగారికి ఎంత ఇష్టమైన పాట. ఎన్ని స్టేజెస్ ఎక్కినా కూడాను చిత్ర గారితో పాటు అన్ని వేదికల మీద కూడా ఈ పాట నాన్న రిక్వెస్ట్ చేసి చిత్ర గారు పాడేవారు. ఎంత కష్టమైనా ఎంత శ్రమ అయినా కూడా ఆ లాస్ట్ నోట్ ఆవిడ ఎప్పుడు అయ్యో కుదరదు కుదరదు అంటున్నా కూడాను ఆవిడ ఆ నోట్ టచ్ చేస్తారు. అయ్యో ఓకే అమ్మ కావాలనిపించింది. అమ్మ ఇక్కడే ఉందిగా అమ్మదా. వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి. మమ్మీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అసలు మీరు అమెరికా నుంచి పాపను తీసుకొచ్చినప్పుడు మీ ఉద్దేశం ఏమిటి? ఫ్యామిలీ ఇక్కడ ఉందండి, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మా బోత్ సెట్స్ ఆఫ్ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు. సో మాకు అది ప్రైమరీ మోటివేషన్ ఫర్ మూవ్. పెద్దవాళ్ళు అవుతున్నారు, పేరెంట్స్తో ఉండాలి, అండ్ దెన్ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో పెరగాలి అన్నది వాజ్ అవర్ ప్రైమరీ మోటివ్. లోకంలో ఎక్కడున్నా కానీ ఈ ప్రేమ, ఈ వాల్యూస్ అండ్ దిస్ కల్చర్ ఈజ్ ఇర్రీప్లేసబుల్. అండ్ ఐ థింక్ మా ఇద్దరికి దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలతో అదే అంటాం, నువ్వు ఎంత గొప్ప సింగర్ అయిపోయావా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయిపోయావా కన్నా హౌ రూటెడ్ యు ఆర్ టు యువర్ కల్చర్ అండ్ హౌ మచ్ యు బిలీవ్ ఇన్ యువర్ వాల్యూ సిస్టమ్. సో దట్ వాజ్ అవర్ ప్రైమరీ మోటివ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అప్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ ఓవర్ టు యు. విద్యా సురవరపు నమస్కారం సార్. నమస్తే. ఎంత చక్కని పాట, ఎంత అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. హృదయం ద్రవీభవించింది పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. అమెరికా నుండి వచ్చావు ఇక్కడికి, మా ఎదలను వదిలిపోలేవు ఎక్కడికి. అంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. నీలో ప్రతిభ ఎంతున్నా, నీలో గొప్ప ప్రతిభ ఉంది, నీలో కష్టపడే తత్వం ఉంది, శ్రమించే గుణం ఉంది. అన్నిటికంటే గొప్పగా నాకేమనిపించిందంటే, ఇలా మీరందరూ అద్భుతంగా పాడుతున్నారంటే దాని గొప్పతనం పాడతా తీయ గొప్పతనం అనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. మృత్యువుకు చేరువవుతోంది. వాయులీనం అంటే వైలిన్. అమ్మాయి వైలిన్ టీచర్ తను. కాబట్టి వాంఛలన్నీ కూడా, కోరికలన్నీ, ఆశలన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి, వాయులీనమవుతున్నాయి, వాయువులో లీనమవుతున్నాయి అనేది అదొక అర్థం. వాయులీనం అని ఇంకొక అర్థం. అంటే రెండిటికి సమన్వయం కూర్చారు వేటూరి గారు. రెండవ చరణం మాత్రం అత్యద్భుతం. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారే నా గుండెలో, ఆ నింగిలో కలిసే నా శూన్య బంధాలు, పుట్టిల్లు చేరేటి మట్టి ప్రాణాలు. ఇందులో నింగి ఉంది, నేల ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది. పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాత్మకమైన ఈ శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలవబోతున్నది అన్నదానికి ప్రతీకాత్మకమైన పంక్తులు రాశారు వేటూరి గారు. భాషను, భావాన్ని సమానంగా తూచే సున్నితపు కాగితపు త్రాసు వేటూరి గారు, కలియుగ కాళిదాసు, వారికి నిత్య విధేయుడి చంద్రబోసు. విద్యా నమస్కారం సార్. నమస్కారం. అంటే దేని గురించి మాట్లాడడం అని నేను ఆలోచిస్తున్నా. నీ పాట గురించా, నీ మాట గురించా? మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ మదర్. Every word that she spoke is so important to today's society. So inspiring. You're so blessed to be born in a family that has taken values as a heritage, a lineage, a legacy that one should, pass it on to the next generation. Anidhi. I'm very grateful for that. You're very grateful for that. God bless you. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక ఉమెన్ అచీవర్ గురించి నువ్వు చెప్పాలంటే who would be that? అమ్మ సార్. Okay. Yeah. Okay. Apart from Amma, of course, your mother is a big achiever. సార్, చిత్రమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే షీఈ్ సో కైండ్ ఈవెన్ వెన్ షీ వెంట్ త్రూ సో మచ్. ఐ జస్ట్ రియలీ లైక్ హర్ అ లాట్ ఫర్
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వి ఆల్ లవ్ చిత్రమ్మ. ఈ పాట వింటే ఫస్ట్ చిత్రగారే గుర్తొస్తారు, చిత్రగారే కళ్ళ ముందు ఉంటారు. చిత్రగారి కైండ్నెస్, యాజ్ యూ మెన్షన్డ్, ఆవిడ స్వీట్ స్మైల్, ఆవిడ గెస్చర్స్, ఆవిడ టాలెంట్, ఆవిడ పర్సనాలిటీ, షీ ఈజ్ అన్ అచీవర్. యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. చిత్రగారి ఎపిసోడ్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా నీ క్లిప్పింగ్ నేను పంపిస్తాను. కోరుకోకుండా మీరు ఆవిడకి ఫోన్ చేసి ఈ ఎపిసోడ్ చూడమని చెప్పండి. తప్పకుండా చెప్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.